అవుతుంది, ఇంకా కార్ రెడీ అవ్వలేదా? ఏం చేసినా స్టార్ట్ అవ్వట్లేదమ్మా. రామస్వామి, నువ్వు నీ డబ్బా కారు పోవయ్యా. ఏంటమ్మా నడిచెళ్తున్నావు? అయ్యయ్యో, అమ్మగారికి తెలిసి తిడతారే. ఒక ఫోన్ చేసి చెప్పేద్దాం. హలో, ఏది సత్య? సత్య, అమ్మా ఎందుకు ఇక్కడ కూర్చున్నా? పరీక్ష వచ్చేటట్టుగా ఉంది, గొడుగు తీసుకురాలేదు. ఇప్పుడు నీకు గొడుగు కావాలి అంతేగా? ఒక గొడుగు కాదు, 5 గొడుగులు వస్తాయి చూడు. ఏంటమ్మా గొడుగు వస్తుందన్నా? పా వచ్చింది. భయపడకు, ఇలా కూర్చో. తప్పే. నీకు తెలియకుండా పాపను స్కూలుకు పంపించడం తప్పే. చాలా. అది కాదండి, ఆ పోలేరమ్మ పెద్ద మాయలాడి ఏవో అద్భుతాలు చూపించి మన సత్యం తన వైపు తిప్పుకుంటుంది. ఇప్పుడేంటి, మన పాప ఆ టీచరు కలుసుకోకూడదు అంతే కదా? ఓకే, మన పాప చదువు చెడిపోయినా పర్వాలేదు, నువ్వు ఇక నుంచి దాన్ని స్కూల్కి పంపించక్కర్లేదు. ఇది చాలండి, ఈ ఒక్క మాట చాలు. మన పాపని ఎలా కాపాడుకోవాలా నాకు తెలుసు. నన్ను చూసి నవ్వుతున్నారు ఎందుకు? నాకు గొడుగును పట్టుకుంది, టీచర్ పాపను పట్టుకుంది, నీ మనసును కన్ఫ్యూజన్ పట్టుకుంది, అందుకే నవ్వాను. నేను బొమ్మకేసింది మీకెలా తెలుసు? దొంగతనంగా చూసారా? లేదు, నేను చూడలేనయ్యా. చూపు లేని వాళ్ళని చూశాను, కానీ కళ్ళు లేని వాళ్ళని చూడలేదు. ఇట్స్ హారబుల్. ఎలా ఉంది తమాషా? కనికటి విద్య అంటారే, అది ఇదేనా? అది విద్య, కానీ ఇది విధినే మార్చే శక్తి, క్షుద్ర శక్తి. క్షుద్రశక్త? దేవుణ్ణి నియమించిన శక్తి, భవిష్యత్తులో ఈ లోకాన్నే పాలించే శక్తి, క్షుద్ర శక్తి. మీ పేరు? అసురేశ్వరుడు. మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషం. సంతోషం అన్నారే కానీ మీ జీవితంలో సంతోషమే లేదు, మీకు మనశ్శాంతి అన్నదే లేదు. ఏదో ఒకరోజు నా సహాయం మీకు అవసరం అవుతుంది, అప్పుడు రండి, మీకు కావలసినంత హెల్ప్ చేస్తాను. ఈ రోజు నుంచి నేను మీ ఫ్రెండ్ని. మిమ్మల్ని కలుసుకోవాలంటే మీ అడ్రస్? ఆల్రెడీ నా విజిటింగ్ కార్డ్ మీ పాకెట్లో ఉంది. వెళ్ళకలేదు, ఏమక్కర్లేదు, ఇక్కడ పడుండు. అమ్మా అమ్మా నేను లోపల పెట్టకమ్మా. అమ్మా అమ్మా తలుపు. నువ్వు ఏం చెప్పినా సరే నేను తలుపు తెరవను. పువ్వులు వద్దు, ఏమొద్దు, నేను నువ్వు అక్కడే ఉండు. అమ్మా తలుపు తీమా, నాకు భయంగా ఉందమ్మా. సత్య, 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 ఏమైందమ్మా? సత్య, సత్య, అయ్యో. ఆగరే, ఏమే మైక్ వచ్చాడు యాక్ట్ చేస్తావా? ఆ పోలేరమ్మ నీకు ఈ పోటీ అసలు కూడా నేర్పించుదా? నన్ను వదిలే, నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి. ఏంటి అమ్మ అంటావా? కన్న తల్లి నేనుండగానే ఇంకొకదా నమ్మంటావా? అంటావా? నేను అంటావా? అంటావా? నిన్ను ఒక్కటిచ్చానండి అంటావా? చెప్పు, అంటావా? ఇంకోసారి ఆ మాట అన్నావంటే చంపేస్తాను. ఏయ్, ఏంటే మళ్ళీ మైక్ అవసరం నడుస్తున్నావా? లేవే, ఒక్కటిచ్చానంటే నిన్ను చిన్నపిల్లని పట్టుకుని ఎందుకు కొడుతున్నావు? ఇది ఏముందో తెలుసా? నువ్వేం చెప్పట్లేదులే. సత్య,
సత్య ఒళ్ళు బాగా వేడిగా ఉంది, ముందు డాక్టర్కి ఫోన్ చేయి. ఏమైంది? ఏదో గొడవ చేసిందని కోపంలో కొట్టింది. ఎవరి మీద ఉన్న కోపం పిల్లల మీద చూపించొచ్చా? పాప భయపడినట్టుంది. ఫీవర్ ఎక్కువగా ఉంది. డాక్టర్, ఎందుకైనా బ్లడ్ టెస్ట్ చేసి చూద్దామా? టెస్టా? ఇంత ఆశపడుతున్నారుగా, చేద్దాం. ఏంటిది, పాప రక్తం పచ్చగా ఉంది? ఇది మామూలు పాప కాదు, వరప్రసాదం. పాప ఉండవలసిన చోటు మీ ఇల్లు కాదు. తనని చేర్చవలసిన చోటు చేరిస్తేనే తనకి మంచిది, నీకు మంచిది. నేను చెప్పింది గుర్తుంచుకున్నారంటే మీకు మేలు జరుగుతుంది. శంకర్, నా కోసమే వచ్చావు కదూ? అవును, మీకెలా తెలుసు? అన్నీ తెలిసినవాడు ఆ ఈశ్వరుడు కాదు, ఈ ఈశ్వరుడు అసురేశ్వరుడు. మా సమస్యని తీర్చడం మీ వల్లే అవుతుంది. మా పాపని తీసుకెళ్లిపోవడానికి పోలేరమ్మ ఇల్లు వెతుకుంటూ వచ్చింది. తెలుసు, పసిబిడ్డ ఒంట్లో పచ్చటి రక్తం, నీ కూతురు కోసం వచ్చింది పోలేరమ్మ. కళ్ళతో చూసినట్టే చెప్తున్నారే. అమ్మవారి శక్తి నడిచే అపూర్వ శక్తి నా దగ్గరుంది. నీ సమస్య నేను తీరుస్తాను, కానీ ఒక కండిషన్. చెప్పండి. నేను మీ ఇంటికి వస్తేనే అమ్మవారిని తరిమేయగలను. ఎలాగో మా సమస్య తీరితే చాలు. ఎప్పుడొస్తారు? ఇప్పుడే. సావిత్రి, 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 ఈయన మీరెక్కడికి వెళ్ళారండి? మన సత్యకి సత్యకి ఏమైంది? మీరు రండి. చూసారా సత్యకి ఏమైందో? సత్య నువ్వు నన్ను మొండి పట్టి పట్టింది నేను. నన్ను శిక్షించకుండా సత్య పైన ఇలా పగ తీర్చుకుంటుంది ఏంటో పోలేరమ్మా. పోలేరమ్మ జిత్తులన్నీ మీ దగ్గరే పనిచేస్తాయి. ఈ అసురేశ్వరుని చూస్తే ఈ అమ్మవారేంటి, ఆ అమ్మవారే భయపడి పారిపోతుంది. మిస్టర్ శంకర్, ఆ అమ్మవారిని మించిన శక్తి ఈ అసురేశ్వరుడి దగ్గర ఉందని నమ్ముతావా? ఖచ్చితంగా. నాకు ఇలాంటి వాటిలో నమ్మకం లేదు, కానీ ఇప్పుడు మిమ్మల్ని నమ్ముతున్నాను. మీరు ఇక్కడే ఉంటే మా సమస్యలన్నీ తీరిపోతాయి. ఆ. ఏమండి? ఉండు సావిత్రి, ఒక నిమిషం కూర్చోండి. పద. సత్యకు మచూచుకాన్ని కల్పించింది నేనే, కరిగించింది నేనే. గాలిని పిడికిట పట్టాలని చూస్తున్నారు, సాధ్యమా? ఏంటి తల్లి నువ్వే ప్రశ్న వేసుకుంటున్నా? నన్ను అడిగితే నాకు తెలిసి నేనే చెప్తానుగా. ఏమీ లేదు, విధి దాగుడు ముద్దులాడటం మొదలుపెట్టింది. సత్య, ఎప్పుడు చూసినా దాని పాటలేనా?
నాకు ఇష్టమైంది ఈ పాట. ఆ పాట నాపేయమంటావే? నీతో నాకు పెద్ద చావచ్చు పడింది. సర్వశక్తులు ఉన్న అమ్మను నేను గెలవడం అసాధ్యం. అయ్యయ్యో, ఆ అమ్మ వస్తుంది. నేను అక్కడికి పోయి దాక్కుంటాను. నన్ను అడిగితే లేదని అబద్ధం చెప్పు. నన్నే అబద్ధం చెప్పమంటున్నావా? అమ్మా, నీతో పోటీ పడి గెలవడం నా వల్ల కాదు. అందుకని పోటీని మర్చిపోయి పూజ చేయడానికి వచ్చాను. నేను చేసే పాలాభిషేకాన్ని మనసారా నువ్వు స్వీకరించమ్మా. అమ్మా, నీకు పాలాభిషేకం చేసిన నాకు ఓ వరమిస్తావా? ఏం వరం? నా సత్య నాకే కావాలి. నువ్వు చేసింది పాలాభిషేకమా లేక లంచాభిషేకమా? లంచం ఇచ్చి మనుషులు లోపరుచుకున్నట్టు నన్ను లోపరుచుకోవాలని చూస్తున్నావా? పిచ్చిదానా, పితికిన పాలు పొదుగు చేరవు. నా దగ్గరకు వచ్చిన బిడ్డ ఎప్పటికీ నీది కాదు. నువ్వు చేసిన పాలాభిషేకం నువ్వే తీసుకో. ఏం చూస్తున్నావు? మనం పాలాభిషేకం చేస్తే ఇతను అగ్నిభిషేకం చేశాడనా? నేను పాలాభిషేకం చేసింది మీకు. నా శక్తి ముందు ఇవన్నీ చిన్న విషయాలు. ఇకపై నువ్వు అమ్మవారి గురించి దిగులు పడకు. నేను చేసిన అగ్నిభిషేకంతో అమ్మవారి శక్తి కాలి బూడిదైపోయింది. ఇక మీదట అమ్మవారు నడవనూ లేదు, నాట్యం చేయనూ లేదు. ఆమె కేవలం రాయే. ఇక ఒకే ఒక పూజ మిగులుంది. నువ్వు ఈ విగ్రహాన్ని తీసుకెళ్లి గుడి కోనేట్లో పడి ఆ తర్వాత అమ్మవారికి శక్తి లేకుండా పోతుంది. ఇదిగో తీసుకెళ్ళు. లేదు, ఈ పాపానికి నేను ఒడగట్లేను. ఏ? అమ్మ దగ్గర నుంచి నా సత్యాన్ని కాపాడుతావని మా వారు నిన్న ఇక్కడికి తీసుకొచ్చారు. కానీ నువ్వు ఏవో మాయలు మంత్రాలు చేస్తున్నావు. అమ్మ శక్తిని నాశనం చేయాలని చూస్తున్నావు. నీ మంత్ర తంత్రాలకి నేను సహాయంగా ఉండలేను. Hmm.